నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా పప్పు దుర్గా రమేష్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి అభినందించిన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ జిల్లాలో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. దారి పొడవునా పవన్ కళ్యాణ్ కు కేకలు కేరింతలతో తమ అభిమానం చాటుకున్న అభిమానులు, జన సైనికులు. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ కార్యాలయం వద్ద పవన్ కోసం గంటల కొద్దీ వేచి ఉన్న అభిమానుల కోసం తన కారు దిగకపోవడంతో నిరాశ చెందిన అభిమానులు. కాకినాడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజ్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా పండుగను నిర్వహించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించిన రాజీవ్ గాంధీ విద్యా సంస్థల అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పోతుల బలరాం. ఇక డీటెయిల్స్ చూస్తే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ కార్యాలయం వద్ద పవన్ కొద్ది నిమిషాలు తన వాహనాన్ని ఆపడంతో అభిమానులు కేకలు కేరింతలతో తమ అభిమానం చాటుకున్నారు. కాగా పార్టీ గ్రామ గౌరవాధ్యక్షులు మాదారపు తాతాజీ నేతృత్వంలో అభిమానులు, జన సైనికులు పవన్ కళ్యాణ్ కోసం గంటల కొద్దీ వేచి చూసినప్పటికీ ఆయన కారు దిగకపోవడంతో అభిమానులు ఒకంత నిరాశ చెందారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం గ్రామ నలుమూలల నుండి జన సైనికులు, వీర మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ కనపడలేదు. ఆడోళ్ళు వేస్తారు ఇక్కడ, మొగోళ్ళు ఎవరు? ఆడోళ్ళు మొగోళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చూస్తారు. ఆడోళ్ళు ఎక్కడికి వెళ్ళి చూస్తారా? రానివ్వాలి కదా లోనికి. పైనుంచి చెయ్యి చూపాలి కదా. మహిళలు అంటే ఏటో ఎటగారకుందాం మీకు. మేము వంటలో పెట్టలో మానేసి మేము అందరం వచ్చి కూకుంటేది. పవన్ కళ్యాణ్ దిగలేదండి. ఎక్కడ దిగారు? దిగారా? దిగితే ఇంకెందుకు? పొద్దున అన్న ఆకలి కూడా అర్థం మానేసింది. మీరు ఎలా చేస్తే ఎలా కుదురుతుంది? సెక్యూరిటీని గట్టా బందోబట్టు బాగా పెట్టుకోవాలి. మేము రాత్రి నుంచి కష్టపడి జెండాలు కట్టించి, ఈ కుర్చీలు నుంచి టీలు కాసిచ్చి రాత్రి నుంచి నిద్ర లేకుండా చేసిన వాళ్ళకి ఏ ఉపకారం లేకుండా ఉంది ఇక్కడ.